సిఎంఆర్ శ్రావణం సేల్ అప్ టు 61% ఆఫ్. 10 మంది కార్లో తీసుకెళ్ళి రేప్ చేయాలనుకున్నారంట మిమ్మల్ని అసలుకి. ఎట్లా నమ్మి వెళ్ళిపోయారు మరి? తెలియదు మోకాలు. ప్రొడ్యూసర్ అంట, పెద్ద ప్రొడ్యూసర్. నో, అప్పుడు జరిగింది ఏమిటంటే రోషను, అప్పుడు నాకు యాడ్స్ మంచి ఈ జీన్స్ అని, టీ షర్ట్లని, లిప్స్టిక్ అని, ఇవన్నీ మంచి మంచి యాడ్స్ క్రేజ్ ఉంది. అవును, మీది ఉండేది. అప్పుడు మీకు ఇది తెలుసు, అమీర్పేటలో ఒకటి ఉంది, దాని పేరు స్టాపర్ షాప్ కాదు, శర్మాస్. ఆ బ్రాండ్ వాళ్ళు ఏం చేశారంటే నన్ను యాడ్ అడిగారు, జీన్స్ అవి ఇవిని. ఒక 4-5 ఉంటారు నా వెనకాల, నేను మెయిన్. ఈ కార్ల మీద కూర్చున్నట్టు, లేకపోతే ఇలా అడ్రస్ వేసుకొని పరిగెడుతున్నట్టు మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు బెంగళూరు నుంచే. తర్వాత ఓకే బెంగళూరు రమ్మంటే నేను రాను అని అన్నా. సరే మేమే హైదరాబాద్ వస్తామని అన్నారు. గోల్కొండ హోటల్, అప్పుడు నాకు గోల్కొండ హోటల్ అది నాకేం తెలీదు. గోల్కొండ హోటల్లో వాళ్ళు డిన్నర్ అరేంజ్ చేశారు. చేస్తే డిన్నర్ చెయ్యలేదు ఎందుకనో మరి, అక్కడ డిస్కషన్ అంతా వాళ్ళదే. సరే పీస్ఫుల్గా మాట్లాడాలి, ఒక ప్లేస్ ఉంది అక్కడికి పోదాము అని చెప్పి, వాళ్ళతో పాటు ఇంకొక 4-5 ఉన్నారు. వాళ్ళిద్దరే యాక్చువల్లీ బెంగళూరు నుంచి వచ్చిన వాళ్ళు ఇద్దరే. వాళ్ళతో పాటు ఒక 4 మెంబర్స్ 5 మెంబర్స్ ఉన్నారు. సరే కార్లో తీసుకెళ్తాను, నాకు కూడా ఎవరు లేరు అప్పుడు. ఒక అసిస్టెంట్ నా వెనకాల పెట్టుకోవాలని అంత సెన్స్ నా దగ్గర ఏమీ లేదు. సో వెళ్తే వాళ్ళు అదే మియాపూర్ యువతల ఏదో ఉంది అక్కడ స్పాట్స్, కొంచెం రిసార్ట్స్ లాగా అలాగుండి, ఒక డాబాల్లాగా ఉన్నాయి అక్కడికి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత ఓకే డిన్నర్ నడుస్తుంది, వాళ్ళు ఆఫర్ చేశారు బీరు. బట్ నాకు ఏమీ అలవాట్లేదు బీర్లు అలాంటివన్నీ. సో సారీ చెప్పాను, మేము తీసుకోవచ్చు అంటే మీరు తీసుకోండి నో ప్రాబ్లం అని చెప్పాను. ఓకే డిస్కస్ చేస్తున్నారు దీని గురించి, పేమెంట్ ఎలాగా, ఎక్కడికి వెళ్ళి చేయాలి. ఊటీకి మైసూర్కి మధ్యలో కొన్ని రోడ్స్ అవి ఉన్నాయి, సో అక్కడ షూట్ చేస్తాము. కొన్ని కొండ ప్రాంతాలు అవి ఉన్నాయి, అక్కడ చెప్పారు కొన్ని. సో ఇలా చేస్తాము అది ఇదని మాట్లాడారు. రెమ్యునరేషన్ ఎంత అని అడిగితే నేను అప్పుడు ఏం 50 lakhs చెప్పాను 1 year దీనికి. అలాగే కొన్ని మ్యాగజైన్స్ కూడా 1 year దీనికి మ్యాగజైన్లు కూడా నేను యాడ్లు ఇచ్చాను. సో 1 yearకి 50 lakhs అన్నాను. వాళ్ళు వచ్చి చాలా తక్కువ అన్నారు, 15 ఎంత అన్నారు. 50 ఎక్కడ 15 ఎక్కడ. సో వాళ్ళు అలాగే 18కి వచ్చారు. సరే నేనేం చేశానంటే, ఆ టైంలో అది చాలా ఎక్కువే నేను అనుకునేది. నేను 25కి వచ్చాను. అలా మాట్లాడుతున్నారు, బీర్లు తాగుతున్నారు. నాకు ఇప్పటికీ ఇప్పటికీ నాకు ఉన్నది ఏమిటంటే 9 అయితే మిడ్నైట్, ఆఫ్టర్ 7 అయితే ఎనీ డైరెక్టరా ప్రొడ్యూసరా, అమ్మ ఇప్పుడు నీకు ఒక 10 లక్షలు పట్టుకొని వస్తున్నామన్న 7కి ముందు వస్తే పర్వాలేదు. ఆఫ్టర్ 7 ఎవరైనా కాల్ చేస్తే రేపు చూసుకుందాంలేండి అనేదాన్ని. నాకు అక్కడ 8 అవుతుంది, 8 అయిపోతుంది, వెళ్ళిపోతానంటే వాళ్ళకి నథింగ్ అనమాట. 8 అనేది నథింగ్ టైము, బట్ నాకు అది మిడ్నైట్ కింద వెళ్ళిపోతుంది. సో ఇది లేదు నేను వెళ్ళిపోవాలి అని చెప్తున్నాను. అలాగే 9:30 ఇప్పుడు 9:30 అయిపోతుంది, వీళ్ళు బీర్లు తాగుతున్నారు, నన్ను డ్రాప్ చేయటం, వాళ్ళే డ్రాప్ చేయాలి. నాకు రూట్లు కూడా మొబైల్ లేవు. సో నేను ఎంత ఫోర్స్ చేసినా వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు. లేదు మేడం ఒక్క 10 నిమిషాలు. అప్పుడు 10 o'clockకి విజిలేసుకొని అక్కడ లోకల్ సెక్యూరిటీ వాళ్ళు వస్తారనమాట, పోలీసులు. ఇంకా ఇది అంటే 11 వరకు నడుస్తుందంట అది ఆ డాబాలో. సో 10 అయిపోయింది. 10 అయిపోతే నాకు కోపం ఏమిటంటే వాళ్ళ మీద, నేను అర్లీగా డిస్కషన్ అనేది ఎంతసేపు జరుగుతుంది. ఓకే మీరు డ్రింక్ చేశారు, అర్లీగా కూర్చున్నాము అక్కడ 7 o'clock ఎంతకో వెళ్ళిపోయాము. నేను 1 hour తర్వాత మాట్లాడేసాం, అంతా అయిపోయింది, వెళ్ళిపోదామని స్టార్ట్ చేశాను. అయినా వాళ్ళు అక్కడ ఫీల్ అవ్వట్లేదు మనం మాట్లాడిన మాటలకి. సరే 10 అయింది కదా, అప్పటికి ఎన్ని టైమ్స్ అని ఉంటానో, మీరు కావాలంటే రేపు తాగండి, కావాలంటే నన్ను వదిలేసి తాగండి, నన్ను తీసుకెళ్ళిపోండి అని అలా చెప్పేదాన్ని. సో అప్పుడు ఆయన వచ్చి ఇంకా వెళ్ళిపోండి ఆడపిల్ల ఉంది కదా అంటే, ఎక్కడికి వెళ్ళాలమ్మా నువ్వు అని అన్నారు.
సార్ నేను బంజారా హిల్స్ వెళ్ళాలి సార్, నేను రోడ్ నెంబర్ 2కి అని. వెళ్ళిపోండి అని అంటే, లేదు సార్ ఇంకా మూవ్ అయిపోతాం అంటే వాళ్ళు మళ్ళీ కామన్గా వెళ్ళిపోయారు వాళ్ళు. 10:30 వరకు అక్కడే ఉన్నాం. ఓకే, ఎర్రగడ్డ బ్రిడ్జి ఉంది కదా, ఆ బ్రిడ్జి దగ్గరకి వచ్చేసి 11 అయ్యింది. సెకండ్ షో సినిమా వదిలేరు అప్పుడు. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే రోషను, మొత్తం మీద నన్ను కిడ్నాప్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు వీళ్ళు. కిడ్నాప్ చేసి రేప్ చేయాలని అంతమంది ఉన్నారు కదా, రేప్ చేయాలని. వెనకాతల ఒక కారులో వస్తున్నారు, ఇది ఒక కారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు వాళ్ళు చెప్పింది ఏమిటంటే, వాడు పెద్ద ప్రొడ్యూసర్, మళ్ళీ ప్రొడ్యూసర్ కాదు, యాడ్ తీయడానికి వచ్చారు. ఈ మామూలుగా కంపెనీ వన్ ఆఫ్ ది ఓన్. ఇప్పుడు మనం అనేది ఏమిటంటే ఓనరా కాదనేది మనకు తెలియదు, కానీ శర్మాసు దీనికి ఒక యాడ్ చేయాలి. దీన్ని నాకు బెంగళూరు నుంచే మాట్లాడుతుండేవాళ్ళు, ల్యాండ్లైన్కి మాట్లాడుతుండేవారు. ఇలాగమ్మా ఇది మీ నెంబరు అక్కడ ఒక మేనేజర్ ఇచ్చారు, సో ఇది అనేది. మేబీ వాళ్ళ తర్వాత మూడు మారిందా, లేకపోతే వీళ్ళు అలా బిహేవ్ చేస్తున్నా, వాళ్ళిద్దరు కరెక్టేనా, మనకు అసలు నథింగ్ అనమాట, ఏం తెలీదు. సో ఆయన వచ్చి కారులో వాళ్ళు ఏం చేస్తున్నారు, కారు ఆపి కారులో వాటర్ హీట్ ఎక్కిపోయింది, కారు మూవ్ అవ్వట్లేదు అని చెప్పి ఆ డ్రైవింగ్ సీట్లో ఉన్నాడు. కారు బానెట్ ఎత్తుతారు కదా, వాటర్ దానిలో పొయ్యట్లేదు. అప్పుడే నేను ఇంకా జన్న కారు కొనుక్కున్నాను అనమాట. అప్పటికి ఇంకా 2 months అయిందంటే, అప్పటికి నాకు డ్రైవింగ్ ఇంకా రాదు. సో పక్కన పోసేస్తున్నాడు ఆ వాటర్. అదేంటి అందులో పోస్తాను అన్నాడు, ఎక్కడ పోతా మనసులో అనుకున్నాను అంతే. నా పక్కన ఒక అటు కూర్చున్నాడు. సఫారీ తెలుసా, సఫారీ వెనకాతలేమో ఇద్దరు కూర్చున్నారు, నా పక్కన ఒకడు కూర్చున్నాడు, నేను ఇందులో కూర్చున్నాను. డ్రైవింగ్ సీట్లో పక్కన ఒకడు కూర్చున్నాడు, డ్రైవింగ్ చేస్తున్నాడు. మళ్ళీ వెనకాల ఇంకొక ఇద్దరు ఉన్నారు ఒక కారులో. సో ఇది నాకు కొంచెం డౌట్ వచ్చి మళ్ళీ కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మళ్ళీ కారు ఆపి వాళ్ళు ఏమంటున్నారంటే, ఇప్పుడు మీ ఇంటికి పోవట్లేదు, రోడ్డుకి సీసీ రోడ్డు ఉంటుంది కదా, బ్రిడ్జి నుంచి వచ్చాం కదా, కొంచెం ముందుకెళ్ళిన తర్వాత లెఫ్ట్కి తిరగనందుకో రైట్కి తిరగనందుకో కటింగ్ ఉంటుంది కదా, మనము అలా వెళ్ళాలి, మా ఫ్రెండ్కి ఒక్కటికి సీరియస్గా ఉంది, ఒకసారి వాడి దగ్గరికి వెళ్ళి చూసి అప్పుడు మళ్ళీ నేను డ్రాప్ చేస్తామంటే నేను ఏడ్చేస్తున్నాను. లేదు నన్ను ముందు డ్రాప్ చేసేయండి, కావాలంటే ఇంకా కారు ఉంది కదా అందులో వెళ్ళండి మీరు అందరూ, నన్ను మాత్రం ఎవరో డ్రాప్ చేయండి అని స్పీడ్గా లాగించేస్తున్నారు. నేను ఇటువైపు కదా ఉన్నాను, నాకు ఒక డౌట్ వచ్చి డోర్ ఓపెన్ చేసేసాను. చేసేసి ఆ రోజు షూ వేసుకున్నాను అన్నమాట. వేసుకొని కాలు ఇలా పెట్టి వెళ్ళిపోతుంటే కాలు ఇరిగిపోద్దేమో కూడా నాకు తెలీదు, మొత్తం అంతా అరిగిపోయింది లోపల. షూ కింద పెట్టి ఇలా ఎంత కాస్తాను నేను. సో పక్కన ఎవరన్నా ఇబ్బంది పెడుతున్నారు అప్పుడు, వాడు లాగేస్తున్నాడు నన్ను. డోర్ ఒకటి ఈ చెయ్యితో కదా ఉంది బయటికి, నన్ను ఇది మెడ పట్టుకొని లాగేయటము. ఆ రోజు నేను వైట్ షర్ట్ వేసుకున్నాను అనమాట. సో వాడు అప్పుడు ఎవరో బండి మీద సెకండ్ షో సినిమా ఏదో వదిలేరంట, వస్తుంటే అప్పుడు అలా వచ్చి నా అరుపులు వినిపిస్తున్నాయి అన్నమాట. ఒక బండి మీద ఇద్దరు, వాళ్ళ అబ్బాయి తను, ఇంకో బండి మీద ఎవరో ఉన్నారు. ఆ కారు ముందుకు అంటే వాళ్ళు మాకు ఎదురుగా కదా వస్తున్నారు వాళ్ళు. అప్పుడు ఇలాగ ముందుకి తీసి బండి అక్కడ వాళ్ళిద్దరు వెనకాతలు వచ్చినైనా వీళ్ళిద్దరూ కలిసి ఆపితే ఆగి నన్ను తోసేశారు కిందకి. అతను నా వెనకాతలు ఉన్నవాడు కొంచెం స్లో చేసి నన్ను తోసేశాడు. తోసేసినప్పుడు నాకు ఈ షోల్డర్కి కొంచెం రాసుకొని ఇప్పటికీ పెయిన్ ఉంది నాకు, ఇప్పటికీ సఫర్ అవుతున్నాను. ఇది ఈ ఫింగర్ ఒకటి ఇది ఇలా కాసినప్పుడు ఇలా వంగిపోయింది. సో ఇలా అది జరిగింది. అప్పుడు పాపం ఆ పెద్ద ఆయన వాళ్ళ అబ్బాయిని, మీరు ఇట్టేనా వెళ్తారు బాబు అని చెప్పి వెనకాల ఇంకొక ఆయన వచ్చారుగా, ఆయనకి ఇచ్చి పంపించి నన్ను ఎన్ని తిట్లు తిట్టాడు. రోడ్డులో ఏమీ తెలియని అమాయకులు, అనామకులు, అందం ఉండదు ఏముండదు, అలాంటి వాళ్ళనే ఇలా చేస్తున్నారు. ఎంత అందంగా ఉన్నావు కదా తల్లి, ఎవరేది చెప్తే అది నమ్మేసి అలా వెళ్ళిపోతావా, ఏదైనా అంటే దేవుడు పంపించినట్టుగా మేము వచ్చాం కాబట్టి సరిపోయింది, లేకపోతే వాళ్ళు చంపినా చంపేస్తారు, వాళ్ళు ఏమైనా జరగవచ్చు, అలా వెళ్ళొచ్చా ఎవరు చెప్తే. అదే లాస్ట్ రోషన్, అదే ఫస్ట్ అదే లాస్ట్. ఎవరైనా ఏదో చెప్పినా సరే నమ్మను నేను అసలు. నువ్వు ఏమి ఇస్తానను ఎలా ఫస్ట్ అనుమానిస్తాను, ఫస్ట్ దాన్ని ఎంక్వైరీ చేస్తాను, వీళ్ళు ఎలా అంటున్నారు ఇలా. ఇంకా అప్పటి నుంచి నాకు ఫ్రెండ్షిప్ అనే భయమే. ఇప్పుడు అవుట్డోర్ షూట్లని ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుంటారు, కొండల్లోకి ఎక్కడికైనా వెళ్తాను, కానీ నాకు నా టీం ఉంటుంది కదా,
నా స్టాఫ్ ఉంటారు కదా నా వెనకాల, ఎప్పుడూ హెయిర్ డ్రెస్సర్ని నేను మగపిల్లాడినే పెట్టుకునేదాన్ని. రమేష్ అన్న, బాస్ అన్న అందరూ మగోళ్ళే. సా సిల్క్ స్మిత దగ్గర 5 ఇయర్స్ చేశాడు రమేష్ అన్న. శ్రీనన్న వచ్చి శారదా గారి దగ్గర 8 ఇయర్స్ ఎంతో చేశాడు. అలా కొంచెం పెద్దవాళ్ళని, మెచ్యూరిటీ ఉన్న వాళ్ళని పెట్టుకోవడం, ఒక సెక్యూరిటీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.